అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మాతృదేవోభవ. రచన కోటమర్తి రాధా హిమబిందు. ఆంధ్రప్రభలో 2006లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. టాక్సీలో వస్తున్న ప్రభావతీదేవి మనసు తరంగంగా ఎగిసిపడుతోంది. ఆనందంతో గొంతు మూగబోయినట్టుగా అయింది. మాటలు రాక, మనసు కుదురుగా ఉండక కన్నీళ్లు నిండుతూ ఉంటే మొహం తిప్పుకొని కిటికీ నుండి బయటకు చూడసాగింది. అమ్మా పిలిచాడు సూర్యదేవ్. తల తిప్పి చూసింది ప్రభావతీదేవి. కన్నీళ్లు రాళ్ళిపడి బుగ్గల మీదుగా జారాయి. అమ్మా ప్లీజ్ బాధపడొద్దు అంటూ ప్రభావతీదేవి చుట్టూ చేయివేసి దగ్గరికి జరిగాడు సూర్యదేవ్. అతని భుజం మీద వాలిపోయి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది ప్రభావతీదేవి. సూర్యదేవి కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నిండుగా. మనసు ఎంతో ప్రశాంతంగా అయింది. టాక్సీ పరిగెడుతోంది. వాళ్ళిద్దరి మనసుల్లాగే. టాక్సీ ఒక ఇంటి ముందు ఆగింది. అమ్మా ఇదే మన ఇల్లు, దిగు. దిగింది ప్రభావతి. టాక్సీకి డబ్బిచ్చి బ్యాగ్ తీసుకుని ప్రభావతీదేవి భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకొచ్చాడు సూర్యదేవ్. డోర్ లాక్ తీసి చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు, అమ్మా ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానే, ప్లీజ్ ఇక్కడే ఉండు అంటూ లోపలికెళ్ళి హారతి పళ్ళని తీసుకొచ్చాడు. ప్రభావతీదేవి ఇస్తుపోయింది. హారతి ప్రభావతీదేవి చుట్టూ 3 సార్లు తిప్పి అమ్మా లోపలికి రా అన్నాడు. ప్రభావతీదేవి కుడికాలు లోపలికి పెట్టింది. అమ్మా ఇదే మన ఇద్దరి సామ్రాజ్యం. నువ్వు ఇంటి మహారాణివి, నేను నీ సేవకుణ్ణి. ఇలా ఆర్డర్ పాస్ చేస్తే చాలు, జీ హుజూర్ అంటూ చేతులు కట్టుకొని నిలబడతాడు ఈ సేవికుడు. ప్రభావతీదేవి కళ్ళు కన్నీటి కాలువలే అయ్యాయి. అమ్మా వద్దు, తప్పు, అసలు ఇంకెప్పుడు నువ్వు ఇలా కనిపించొద్దు, రా అమ్మా ఇల్లు చూపిస్తాను అంటూ ఇల్లంతా చూపించాడు. చాలా బాగుంది, మెచ్చుకోలుగా అంది ప్రభావతీదేవి. అమ్మా నాకు 2 కోరికలు, ఒకటి అమ్మ, 2 సొంతిల్లు. ఇప్పుడు 2 నెరవేరాయి. ఇంకో అరగంట టైం ఉంది, త్వరగా పాలు పొంగించాలి అంటూ బీర్వా నుండి ఒక కవరు తెచ్చి చేతిలో ఉంచి పాదాభివందనం చేశాడు. ఏంటి? తెల్లబోయి చూసింది ప్రభావతీదేవి. పట్టు చీర, ఈ చీర కట్టుకొని పాలు పొంగించాలి అంటే అంటూ బాత్రూంలోకి వెళ్ళి కరువు తీరా ఏడ్చింది. ఆ తర్వాత పట్టుచీర కట్టుకుని దేవతలా ప్రత్యక్షమైనట్లుగా సూర్యదేవి కళ్ళ ముందు నిలబడింది. అమ్మా అంటూ కళ్ళ నిండగా చూసుకున్నాడు ప్రభావతీదేవిని. తను స్నానం చేసి వచ్చి రెడీ అయ్యాడు. పట్టుపంచ లుంగీలా కట్టుకొని పైన పట్టుకండువ కప్పుకొని ప్రభావతీదేవి ఎదురుగా నిలబడ్డాడు. చిరునవ్వుతో తల నిమిరింది ప్రేమగా. సూర్యదేవ్ పక్కనే నిలబడగా పాలు పొంగించింది ప్రభావతీదేవి. ఇద్దరూ కలిసి పాయసం చేసుకున్నారు. దేవుడి పూజ ముగించుకున్నారు. 2 వెండి గిన్నెలు ప్రభావతీదేవికి ఇచ్చాడు. 2 పాయసం వేసింది. ఇద్దరు హాల్లోకి వచ్చారు. పరిచిన తివాసి మీద ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఆపేక్షగా చూసుకున్నారు. తీయటి పాయసాన్ని ఎంతో ఇష్టంగా తిన్నారు. వారం రోజులు గడిచాయి. సూర్యదేవు ప్రభావతీదేవి సాంగత్యంలో చిన్న పిల్లాడు అయిపోయాడు. అమ్మ అమ్మ అంటూ అమ్మ చుట్టూ తిరుగుతూ ప్రతిదీ అమ్మనే అడుగుతూ అమ్మను సంతోషపెడుతూ అమ్మను క్షణమైనా వదలకుండా అంటిపెట్టుకునే ఉన్నాడు. అమ్మా ఈ వారం లీవు అయిపోయిందమ్మా, ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. ప్రభావతీదేవి సూర్యదేవ్ మొహాన్ని చేతుల మధ్యకు తీసుకుని అరచేతులు వేళ్ళు మడిచి చెంపలు నిమిరి ఆ వేళ్లని పెదమెల్ల మీద ఉంచుకొని ముద్దు పెట్టుకుంది. వెళ్ళు నాయనా, నాకు అంతా అలవాటైందిగా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటూ దీవించింది. ఆఫీస్కి రెడీ అయ్యాడు సూర్యదేవ. తల్లి పట్టిన టిఫిన్ తిని కాఫీ తాగి బ్రేవ్ అంటూ త్రేయించాడు. అమ్మా ఇలారా వచ్చింది ప్రభావతీదేవి. తల్లి 2 చేతులు పట్టుకుని ఆ చేతుల్లో మొహం దాచుకున్నాడు. అమ్మా ఈ చేతుల్లో ఏముంటుందమ్మా, కడుపు నిండా అన్నం పెడతాయి, కరువు తీరా నిద్రపుచ్చుతాయి, కరుణతో ఆశీర్వదిస్తాయి. అందుకేనేమో అమ్మా తల్లిని మించిన దైవం లేదు అని అంటారు. ఇంకేదో దైవం నాకెందుకమ్మా, ఇక నువ్వే నాకన్నీ అంటూ ప్రభావతీదేవి నడుం చుట్టూ చేతులేసి ఆమె ముఖాన్ని అపురూపంగా చూశాడు. సాయంత్రం వస్తావుగా, అప్పుడు అమ్మపై ప్రేమ జల్లు కురిపించవచ్చు. ఆ జల్లులో తడవడం నాకు చాలా బాగుందిరా నవ్వింది ప్రభావతీదేవి. ఆఫీస్కి వెళ్లే ముందు తల్లి పాదాలకు నమస్కరించాడు. సూర్య
అమ్మా, ఇలా నాకెంతో ఇష్టం, ఇప్పటికి తీరింది. రోజు ఇలాగే చేస్తానే, ఎప్పటికీ ఇలాగే చేస్తాను. ఓకే అమ్మా, బాయ్ అంటూ చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు సూర్యదేవ్. గేట్ వేసి లోపలికి వచ్చింది ప్రభావతి. హాల్ మధ్యలో అలాగే నిలబడిపోయింది. అప్పుడు గుర్తొచ్చాడు బలరాము, చక్రధారి. అందరిలాగా వాళ్ళు తల్లి ఒడిలోనే పెరిగారు. తల్లి నడిపిస్తేనే బుడిబుడి అడుగులు నేర్చుకున్నారు. వేగంగా పరిగెత్తి కింద పడిపోతావు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పినా వేగంగానే పరిగెత్తారు. కింద పడలేదు కాబట్టి ఇంకా ఇంకా పరిగెడుతూనే ఉన్నారు. అలసిపోవడం అంటూ లేనే లేదు. ఎందుకుంటుంది అలసట? సంపాదించిన కొద్దీ వస్తూనే ఉంది. బిల్డింగ్లు ఎప్పుడో కట్టేశారు. బ్యాంక్ బ్యాలెన్స్లు మూలుగుతున్నాయి. ఇంకా ఏవేవో కొత్త బిజినెస్లు మొదలవుతూనే ఉన్నాయి. అందులో బిజీ అవుతూనే ఉన్నారు. ఇంకేదో చెయ్యాలనే ఆరాటం. ఇది చాలదు అన్న తపన. ఇవే బంధంగా అనుకున్నప్పుడు, అవి పూర్తిగా తమ సొత్తు చేసుకున్నప్పుడు ఇంకో బంధం గురించి ఆలోచన ఎందుకుంటుంది? ప్రాణం ఉన్న మనుషుల కంటే ప్రాణం లేని వాటిపై మమకారం కలిగినప్పుడు బంధనాలు సడలక మానవు కదా. చక్రి ఆ ఇంట్లో అమ్మ ఒక్కతే ఏముంటుంది? బోరుగా ఫీల్ అవుతుంది. నువ్వు తీసుకొచ్చుకోకూడదు? ఇద్దరం బయటికి వెళ్దాం. ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు. అమ్మ కోసం ఇద్దరు పనివాళ్ళు ఉండాల్సి వస్తోంది. వంటావిడ అనవసరం, పని మనిషి అనవసరం. తన వంట తనే చేసుకుంటుంది. ఎప్పుడో ఎవరో వస్తారని ఇద్దరు ఉంచుకోవడం ఎందుకు? పార్టీలు డిన్నర్లు సాధారణంగా బయటే కదా అన్నాడు బలరాం. సారీ అన్నయ్య, నాకు వీలు కాదు. నీ అంత కాకపోయినా మాకు ఏవేవో బిజినెస్లు ఉన్నాయి. మేము బిజీగానే ఉంటున్నాం. అవుననుకో, మీరు అటు ఇటు వెళ్ళినా పిల్లలు ఉంటారుగా, అమ్మకు కాస్త టైంపాస్ అవుతుంది అన్నాడు బలరాం. పిల్లల్ని ఊటీలో చదివించాము అని అనుకుంటాం. వాళ్ళు అక్కడే హాస్టల్లో ఉన్నారు కదా. పిల్లలు ఇక్కడ ఉండబోవడమే లేదు. అమ్మకు టైంపాస్ అంటే మరి నేనేం చేయను? మరేం చేద్దాం? సమస్య నా ఒక్కడదే కాదు కదా. సుమిత్ర అడిగి రమ్మంది. నువ్వే ఆలోచించు. ముఖం గంటు పెట్టుకొని అన్నాడు చక్రధారి. భర్త ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటాడో అని భయపడిపోయి వాళ్లలో జాయిన్ అయింది చంద్రిక. అదో అంతర్జాతీయ సమస్య అయినట్టుగా గంటలకి గంటలు చర్చించుకొని చివరికి ఒక మాటలో తేల్చేశారు. అమ్మని వృద్ధాశ్రమంలో ఉంచుదామని. ఇంత మంచి ఐడియా భలేగా వచ్చింది అని తమను తామే అభినందించుకున్నారు. పైగా మంచి పనికి ఆలస్యం ఎందుకన్నట్లు చంద్రిక త్వరబెట్టింది. బ్రదర్స్ ఇద్దరూ కలిసి వృద్ధాశ్రమాలు చూడడానికి వెళ్ళారు. ఒక వృద్ధాశ్రమం బాగా నచ్చింది. వాళ్ల స్థాయికి తగ్గినట్టుగా అనిపించింది. దాన్ని ఎందుకుని ఏదో టెన్షన్ నుండి బయటపడినట్టుగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తల్లి దాకా పాకింది. 40 లక్షలు ఖరీదు చేసి ఆ ఇంట్లో ఎటు చూసినా వేలు పోసి కొన్న డెకరేటివ్ పీసెస్ నిండి ఉన్న ఆ హాల్లో ఖరీదైన తివాసి మీద ఉన్న 2,20,000 ఖరీదు చేసే సోఫాల్లో కూర్చుని విలాసంగా చూస్తూ నలుగురి మధ్య తల్లిని ఒక ముద్దాయిని చేసి వాదించారు. వారి వాదనలో వారు ఆరితేరి న్యాయం ఉంది అని అనిపించేలా మాట్లాడారు. తల్లి పెదవి విప్పనూ లేదు, తన అభిప్రాయం చెప్పనూ లేదు. అంతా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్. నిర్ణయం వారిదే. అంతా విని తల్లి తలాడిస్తే చాలు. అలాగే అయింది. సాయంత్రానికి తల్లి హోండా సిటీ కారులో వృద్ధాశ్రమ పాలైంది. ఆ రాత్రి అమెరికాలో ఉండే ఇద్దరు కొడుకులకు కోడళ్లకు ఈ విషయం తెలియజేశాడు బలరాం. వాళ్ళు గుడ్ ఐడియా అని మెచ్చుకున్నారు. గత సంవత్సరం ఒక కొడుకు, ఈ సంవత్సరం ఒక కొడుకు ఓ వారం రోజుల పాటు ఇండియా వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఆ తెల్లవారి చక్రధారి, చంద్రిక తమ ఫోర్డ్ ఐకాన్ కారులో పిల్లల్ని చదువుల కోసం ఊటీలో దింపొచ్చారు. ఈ వృద్ధాశ్రమాలంటే మొదటి నుంచి ఇష్టం ఉండేది కాదు ప్రభావతి దేవికి. ఎవ్వరూ లేని సంగతి ఏమో కానీ అందరూ ఉండి అలా ఎందుకు ఉండాలి అని భర్తతో వాదించేది. అనాథ పిల్లల పట్ల ఎంతో జాలి పడేది. భర్త సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. భర్త యాక్సిడెంట్లో చనిపోతే గుండెలు పగిలేలా ఏడ్చింది. తన పిల్లలు అనాథలైపోయారంటూ కుమిలిపోయింది. తర్వాత తనకు తానే ధైర్యం చెప్పుకుంది. తను బ్రతికే ఉంది, వాళ్ళు అనాథలు ఎలా అవుతారు అని అనుకుంది. భర్తకు వచ్చిన డబ్బుతో వాళ్ళని చదివించింది, తీర్చిదిద్దింది. వాళ్ళు ఈరోజు ఇలా ఉన్నారు అంటే తల్లిగా తన కృషి, త్యాగం ఎన్నో ఉన్నాయి. కానీ అవేమీ ఆలోచించక తాను భారం అయిపోయాను అని అనుకుని డబ్బు ఇచ్చి మరీ తనను వదిలించుకోవడం ఏ న్యాయం?
అసలు ప్రేమలు అంటూ ఇంక ఉండవా? తల్లి, కొడుకు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అంటూ ముందు ముందు ఇలాంటి బంధాలేవి ఉండవా? ఓన్లీ భార్యాభర్తల సంబంధాలే ఉంటాయా? పక్షుల్లాగా వాళ్లకు రెక్కలు వచ్చేదాకా సాకటం, తర్వాత వదిలేయటం, ఈ సంస్కృతే నిలిచిపోతుందా? ఈ వృద్ధాశ్రమాల్లో ఈ వృద్ధుల మధ్య మిగిలిన తన జీవితం గడిచిపోవాలా? తను చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకుపోతారా? ఇంత క్యాజువల్గా ఆలోచించే వీళ్ళు చనిపోయిన మనిషినేం తీసుకెళ్తారు అని ఇక్కడే ఆ కార్యక్రమాలేవో జరిపించండి అని డబ్బిచ్చి వెళ్ళిపోతారా? అమ్మా, ఉలిక్కి పడింది ప్రభావతీదేవి. అమ్మా నమస్కారం, నా పేరు సూర్యదేవ్. మీ ఫ్రెండ్ హైమావతి గారింట్లో వంట చేసే మనిషి శేషమ్మ గారు నన్ను పంపారు. శేషమ్మ గారు పంపారా? ఏంటి విషయం? శేషమ్మ గారు నాకు బాగా తెలుసు. వారు మీ గురించి చెప్పారు. నాకు ఒక అమ్మ కావాలి, మీకోసం వచ్చాను. ప్రభావతీదేవి విస్తుపోయింది. అమ్మా, నా గురించి చెప్తాను మీకు. నేను ఒక అనాథని, వారాలు చేసుకుని చదువుకున్నాను. ఇప్పుడు గొప్ప ఉద్యోగిని అయ్యాను. లోన్లు తీసుకుని ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను. ఇదంతా అయిన తర్వాతనే అమ్మను వెతుక్కోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే ముందే అమ్మను చూసుకుంటే ఆమె నేను అనుకున్న రీతిలో సరిగ్గా చూసుకోలేనేమో అని భయం. ఆర్థికంగా కాస్త నిలదొక్కున్న తర్వాత అయితే ఆమెను పువ్వుల మీద నడిపించుకోవచ్చు అని ఇష్టమైన ఆలోచన. అమ్మా, నీకిద్దరు కొడుకులట కదా, నిన్ననే ఈ ఆశ్రమంలో చేర్పించారట కదా, నన్ను కూడా ఒక కొడుకుగా భావించండి. నేను తల్లి ప్రేమ పొందాలని ఆశపడుతున్నాను. ఓ తల్లిగా ఆలోచించి ఈ అనాథ కోసం అమ్మగా నా ఇంటికి రాగలరా? ఇప్పటికే కాదు, ఎప్పటికీ. కొడుకు కోసం తప్పించే తల్లులు ఉండడం సహజం, కానీ తల్లి కోసం తప్పించే కొడుకులు ఉంటారా? అది ఈ రకంగా తల్లి ప్రేమ కావాలి అంటూ ఆరాటపడుతూ, ఆ ప్రేమ కోసం వెతుకుతూ ఒక మాతృమూర్తిని తన ఇంటికి ఆహ్వానించడమా? అది శాశ్వతంగా. అమ్మా, సూర్యదేవి వైపు చూసింది ప్రభావతీదేవి. అతని కళ్ళల్లో ఆరాటం, ఎలాంటి సమాధానం వస్తుందో అన్న ఎదురుచూపు. కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య ఈ విషయంలో చర్చ కొనసాగింది. చివరగా అంది ప్రభావతీదేవి, బాబు, నా పేరున ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, నావి కావు. నువ్వు ఎవరూ లేని అనాథవైతేనే నేను అందరూ ఉన్న అనాథని. చిరునవ్వుతోనే అతనికి చెప్పేసింది. అమ్మా, నాకు ఎలాంటి ఆస్తులు వద్దు. అమ్మ ప్రేమ అనే ఆస్తి కావాలి. అన్ని ఆస్తుల కన్నా అదే గొప్పది. సరే అమ్మా, మీరు ఆలోచించుకోండి, మళ్ళీ రేపు వచ్చేస్తానే అంటూ చేతులు జోడించి వెళ్ళిపోయాడు సూర్యదేవ్. ప్రభావతీదేవి ఇంకేం ఆలోచించలేదు. ఆమెలోని హృదయం ఆమెకే వినిపించేట్టుగా ఏదో చెప్పింది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఇంటి ముందు కారు లాగాయి. గేటు పక్కనే ఉన్న పూల మొక్కల మధ్య కుర్చీలు వేసుకొని కూర్చుని మాట్లాడుకుంటున్న ప్రభావతీదేవి, సూర్యదేవ్ తల తిప్పి చూశారు. బలరాం, చక్రధర్ కారు దిగి వస్తుంటే ప్రభావతీదేవిని ఓసారి కళ్ళ నిండుగా చూసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు సూర్యదేవ్. గేటును విసురుగా తోసి లోపలికి వచ్చారు ఇద్దరు. అమ్మా, ఇదేం పని? పెద్ద గొంతుతో అరిచినట్టుగా అన్నాడు బలరాం. చక్రధర్ కోపంతో ఊగిపోతున్నాడు. ఏం చేశాను? ఏం చేసావో నీకు తెలియనట్టు మమ్మల్ని అడుగుతున్నావా? ఎంత పరువు పోయే పని చేసావో నీకు అర్థం కావడం లేదా? పరువు పోయే పనా? ఎలా? అమ్మా, అరిచాడు చక్రధర్. అంటే వృద్ధాశ్రమంలో ఉంటే పరువు అలాగే నిలిచిపోతుందా? అది పరువు తక్కువ కాదా? అది పరువు పోయే పని కాదా? పరువు పోయే పనా? ఎందుకు? అస్సలు కాదు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇంట్లో కుదరనప్పుడు ఎంతోమంది ఇలా చేస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? అంత బాగా ఉన్నవాళ్ళు, ధనవంతులు. నిన్ను హీనంగా ఏ మురికి కూపంలోనే పడేయలేదే. మీ దృష్టితో నేను చూడాలని లేదుగా. అయినా నేను అక్కడ వద్దనుకున్నందుకు మీకు కొంత డబ్బు మిగులుతుందిగా. ఇంకో రకంగా మీకు నష్టం. మీరు నన్ను వద్దనుకున్నప్పుడు నేనెక్కడుంటే మీకేంటి? ఈ విశాలమైన ప్రపంచంలో నాలాంటి తల్లులు కావాలనుకునే కొడుకులు కూడా కొందరున్నారు. ఆ కొందరిలో సూర్యదేవ ఒకడు. సూర్య, సూర్య పిలిచింది ప్రభావతి. బయటికి వచ్చి బలరాం, చక్రధరులకి విష్ చేసి చేతులు కట్టుకుని ఒక పక్కగా నిలబడిపోయాడు. ఇతని పేరు సూర్యదేవ్, నా 3వ కొడుకు. సూర్యదేవు చిరునవ్వుతో చూశాడు ఇద్దరిని. నేను వీడి దగ్గరే ఉండాలని నిశ్చయించుకున్నాను. ఎప్పటికీ ఉంటాను కూడా. మీకు వృద్ధాశ్రమం కంటే ఇల్లు కాస్త దూరం.
టైం ప్రకారం అనే కంటే మీకుండే విలువైన సమయంలో ఒక పావుగంట ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఖర్చు విషయంలో ఆలోచిస్తే ఇక్కడికి రావడానికి మరికాస్త పెట్రోల్ ఎక్కువ పడుతుంది. అమ్మని చూడాలనుకుంటే రండి, అది మీ ఇష్టం. బలరాం, చక్రధరులు ముఖాముఖాలు చూసుకున్నారు. తల్లివైపు ఒకసారి గుమ్మనంగా చూస్తూ తలాడించి విసురుగా వెనుదిరిగారు. కార్లు వెళ్ళిపోయాయి. అమ్మా! తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ తల్లి పాదాల దగ్గర కూర్చుండిపోయాడు సూర్యదేవ్. చిరునవ్వు నవ్వింది ప్రభావతీదేవి. థ్యాంక్స్ అమ్మా, మెనీ మెనీ థ్యాంక్స్. సూర్యదేవ్ తలను ఒడిలో ఉంచుకుని ప్రేమగా తల నిమురుతూ అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందసాగింది ప్రభావతీదేవి. అమ్మా! ఏంటి నాన్న? థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకురా సూర్య? ఎంత డబ్బు పోస్తే ఈ ప్రేమ దొరుకుతుంది చెప్పు? ఎంత డబ్బు పెట్టి కొంటే ఈ బంధం నిలబడుతుంది చెప్పు? ఎక్కడో నువ్వు, ఎక్కడో నేను, మనిద్దరిని ఒకటిగా చేర్చిన శక్తి స్వరూపిణికి మనసారా నమస్కరించుకుంటాన్రా. నువ్వు నాకు ఇచ్చిన ఈ అధికారంతోనే నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. అమ్మా! అవునరా, ఆ అమ్మాయి కోసం ఈ రోజు నుండే నా వేట ప్రారంభం. అమ్మా! ఏదో చెప్పబోయి ఆగాడు సూర్యదేవ. తెలుసురా నీ కండిషన్. ఆ అమ్మాయి అనాథ అయి ఉండాలి, అవునా? నవ్వింది ప్రభావతీదేవి. సూర్యదేవ మనసారా నవ్వుకున్నాడు. అతనికి తెలియకుండానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. దేవుడు తానే స్వయంగా అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అని అంటారు. ఇందుకేనేమో తను చెప్పకుండానే తన మనసులో కోరిక అమ్మకు తెలిసిపోయింది. అదే అమ్మంటే. ఇలా అమ్మ దొరకటం తనకెంతో బలంగా ఉంది. తనలో ఎంత శక్తి వచ్చింది. కొడుకుకు ఏం కావాలో, కొడుకు మనసేంటో ప్రతి అమ్మకు తప్పక తెలుస్తుంది. అమ్మ ఇంట్లో ఉంది అంటే ఒక దేవత ఇంట్లో ఉన్నట్టే. ఇది మాత్రం సత్యం, సత్యం, సత్యం. ఇటువంటి పెన్నిది దొరికినందుకు మనసు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా అనిపిస్తూ ఉంటే మాతృదేవోభవ అని మనసారా అనుకుంటూ తల్లిని అనుసరించాడు సూర్యదేవ్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.